హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేనైతే ఈ శివరాత్రికి మేము ఉనికిలైతే వెళ్ళామండి. ఈ ఉనికిలి అనే గ్రామం మనకి వేండ్ర పక్కనైతే ఉందండి. చాలా ఫేమస్ అండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మేమైతే ఉనికిలైతే రీచ్ అయిపోయామండి. ఇదిగోండి శివాలయం అండి. నాకైతే ఆ పక్కన వీడియో అయితే తీయడం కుదరలేదండి. సో టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే వీడియో అయితే తీసానండి. చూడండి టెంపుల్ ఇలా ఉంటుందండి. టెంపుల్కి ఎదురుగా అయితే పచ్చని పొలాలు ఉంటాయండి. ఓ పక్క అయితే కాలువ అయితే ఉంటుందండి. మా చైల్డ్హుడ్ డేస్లో అయితే కాలువ దాటడానికి పంట అనేది ఉండేదండి. పంటి చాలాసార్లు కూడా జనం ఎక్కువగా రావడం వల్ల పంట కూడా నీటిలో తిరగబడిపోయాయండి. ఇప్పుడైతే వంతెన అయితే వేసేసారండి. ఇదిగోండి అక్కడున్న చిన్న చిన్న షాపులు అవినండి. మా హస్బెండ్ ఏదో నడుస్తున్నారు. మా చైల్డ్హుడ్ డేస్లో ఒక్క చెరుకు ముక్క తీసుకుని అది తింటా ఉనికిల నుంచి తోలేరు దాకా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళమండి. చూడండి ఎంత జనం ఉన్నారని. చాలామంది వస్తారండి. అదిగోండి చెప్పాను కదండి పచ్చటి పొలాలు మనకి. చూడండి ఎంత జనమో. ఇదిగోండి నేనైతే మా చిన్నబాబుని ఎత్తుకుని నడుస్తున్నానండి. ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇదిగోండి ఇక్కడ స్టేజ్ అయితే ఉంటుందండి టెంపుల్ పక్కన. అక్కడైతే సాంగ్స్ అయితే పాడుతున్నారు. నెక్స్ట్ పక్కనే మనకి కోలాటం కూడా ఆడుతున్నారండి. చాలా బాగా ఆడుతున్నారు. అమ్మాయిలు అందరూ కూడా చక్కగా లంగా ఓణి అయితే వేసుకున్నారు. అందరూ చక్కగా కోలాటం అయితే ఆడుతున్నారు. నాకైతే బాగా నచ్చిందండి. అందుకనే ఇది వీడియో అయితే తీసానండి. జనం చుట్టూరు రాకుండా కంచె టైప్లో మనకి మెస్ టైప్ ఏర్పాటు చేసేసారండి. వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకోకుండాని బాగా ఏర్పాటు చేశారండి. సో వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది. వాళ్ళైతే ఈ కోలాటం అనేది చేయడానికి కూడా బాగుంటుందండి. అదిగోండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి అందులోని. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళందరూని. సర్లే అని చెప్పేసి మొత్తం అంతలో కూడా ఎక్కువసేపు మేము ఏమన్నా చూసింది ఏదైనా ఉందంటే కోలాటం దగ్గర ఎక్కువసేపు ఉన్నామండి. బాగుంది కదా అని చెప్పేసి. అదిగోండి ఇంకా అక్కడ వేసిన చిన్న చిన్న షాప్స్ అండి. పిల్లల టాయ్స్, ఇంకా మన ఇంట్లో వాడుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ అవన్నీ కూడా వీడియో అయితే తీసానండి. ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలామంది తెలియదు కదండి ఉనికిల గురించి. సో దానికోసం అయితే నేనైతే అంతా తీసానండి. ఇదిగోండి మా పెద్దబాబు. ఇదిగోండి ఇంట్లో వాడుకునే అన్నీ కూడా చూడండి మొత్తం అన్నీ కూడా మనకి ఎక్కువగా ఇలాంటి చోట్ల వేసి అన్నీ కూడా మనకి కొంచెం లో బడ్జెట్లో అయితే వస్తాయండి. సో బేరం అది ఆడుకోవడానికి కూడా బాగుంటుందండి ఇలాంటి చోట్ల. ఇదిగోండి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి. ఇదిగోండి నెక్స్ట్ ఇంకా సందర్భం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి స్వామివారి ప్రసాదం అండి. ముందు నేను మా పెద్దబాబు చేసామండి. తర్వాత అయితే మా హస్బెండ్ అయితే భోజనం చేశారండి. చూడండి జనం ఎంతమంది ఉన్నారని. బఫే సిట్టింగ్ టైప్ అండి. అదిగోండి ఆ ఫుడ్ అయితే వేడివేడిగా ఉందండి. సో దానివల్ల ఫుల్ చెమటలండి. అక్కడ వీడియో అయితే తీశాను. మా చైల్డ్హుడ్ డేస్లో అయితే విస్తరాకులు వేసేవారండి. నేల మీద కూర్చోవాలి, కూర్చొని విస్తరాకులతో తినేవాళ్ళమండి అందరూని. ఇప్పుడైతే బఫే సిట్టింగ్ అండి. కాలం మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి కదండి. మొత్తం ఇప్పుడు మారిపోయింది. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకా మూల దాకా అంతా కూడా అదేనండి. ఎంత జనమోనండి అసలు. చాలామంది వచ్చారండి స్వామివారిని దర్శించుకోవడానికి. ఫైనల్గా మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నామండి. ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి ఆ చెమటకి ఆ జర్నీకి ఇదిగోండి నా అవతారం అయితే ఇలా తయారైంది. కానీ చాలా హ్యాపీగానే గడిచిపోయిందండి జర్నీ అంతా కూడా. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్